హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు? నాకైతే కోల్డ్ ఇంకా తగ్గలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. వాయిస్ మొత్తం మారిపోయింది. ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ 2 more days. ఇంకో కొద్దిగా 2-3 days ఉంటే తగ్గిపోతుందని అనుకుంటున్నాను. సో నేనైతే నా 40th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ ఇవాళ స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. నేను 39 days కన్సిస్టెంట్గా ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏం వచ్చినా కూడా నేను స్కిప్ చేయకుండా నా 39 days కన్సిస్టెంట్గా చేసుకుంటూ వచ్చాను. టుడే ఈస్ మై 40th డే. ప్లీజ్ బేర్ విత్ మీ విత్ మై వాయిస్ ఫర్ 2 more days. ఇంకొక 2 days ఉంటే తగ్గుతుందని అనుకుంటున్నాను. డైలీ నేను నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్, yesterday I announced that we have 235 members in our family. రెవల్యూషన్ బై సువర్ణ అనే ఛానల్కి 235 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పాను. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీలీ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 238 members. సో ఎవరైతే ఆ ముగ్గురు కొత్తగా జాయిన్ అయ్యారో వారికి పేరున నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. అలాంగ్ విత్ దాట్, మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సో అగైన్ ఆన్ ఎ గ్రాటిట్యూడ్ నోట్, కృతజ్ఞత భావం కింద నిన్న నా బీటెక్ క్లోజ్ ఫ్రెండ్ బ్రహ్మని అని చెప్పి తను వాట్సాప్లో మెసేజ్ చేశారనమాట. నేను స్టేటస్ పెట్టాను ఇలా వర్కౌట్స్ వీడియో. సో దానికి గుడ్ ఇనిషియేషన్ సువర్ణ అని చెప్పి తను మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పాజిటివ్ వర్డ్స్. అలాంగ్ విత్ దట్, మా ఇంటి దగ్గర ఉండేటువంటి నా ఫ్రెండ్ హారిక గారు, తను కూడా వీడియోస్ అన్నీ ఫాలో అవుతుంటాను. చాలా బాగున్నాయి, చాలా మంచి విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఆఫ్ వెరీ హెల్ప్ఫుల్. అన్నెసెసరీ వీడియోస్ అంతా చూసి టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు ఫర్ ఆల్ యువర్ లవ్ టువర్డ్స్ మీ అండ్ యువర్ పాజిటివ్ వర్డ్స్. సో ఇదనమాట గ్రాటిట్యూడ్ ఫర్ టుడే. సో ఎవరైతే ఆ ముగ్గురు కొత్తగా యాడ్ అయ్యారో వాళ్ళు ప్లీజ్ నా వీడియోస్ అన్ని చూడండి. మీకు యూస్ఫుల్గా, రెలవెంట్గా, ఇన్ఫర్మేటివ్గా అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ గ్రాటిట్యూడ్ ఫర్ టుడే. సో నేను నిన్న చికెన్ పాక్స్, స్కాబీస్, సో వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాను. చికెన్ పాక్స్ గురించి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయింది అని అంటే, పిల్లలకి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఫుడ్ పథ్యం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇంకొకటి ఏమంటే స్కాబీస్ రిలేటెడ్. స్కాబీస్ కొంతమందికి చాలా మొండిదనమాట. ఆ మైట్స్ అన్నవి ఇంక్యుబేషన్ పీరియడ్లో, ఇప్పుడు పెర్మిత్రిన్ లోషన్ అని చెప్పాను కదా, ఆ లోషన్ వాడినప్పుడు అడల్ట్ మైట్స్ అన్ని, అడల్ట్ క్రిములన్నీ చనిపోతాయి. అంటే క్రిములు, పెద్ద క్రిములన్నీ చనిపోతాయి అనమాట. అవి ఆల్రెడీ పెట్టేసుకున్న గుడ్లు, వాటి తాలూకు అవశేషాలు అవి అంత ఈజీగా వెళ్ళవు మన స్కిన్ని వదిలిపెట్టి. మన స్కిన్కి పొరలు ఉంటాయి కదా, ఆ స్కిన్ పొరలల్లో చొచ్చుకొని పోయి ఉంటాయన్నమాట. మన స్కిన్కి డెర్మిస్, ఎపిడెర్మిస్ ఇలా లేయర్స్ ఉంటుంది కదా, ఆ 3rd లేయర్ వరకు వెళ్ళిపోయి ఉంటాయన్నమాట. సో అవి అంతా కంప్లీట్గా మన స్కిన్ నుంచి, మన బాడీ నుంచి వెళ్ళిపోవాలి అని అంటే చాలామందికి అది చాలా కష్టతరం అనమాట. ఒక పట్టాన అవి పట్టాయంటే ఆ దురదలు, ఆ నవ్వల ఇచ్చింగ్ అన్నది అంత ఈజీగా అయితే తగ్గదు. సో చాలా వరకు పర్మిత్రిన్ లోషన్ ఇప్పుడు ఈరోజు పట్టించామంటే ఒక 2 weeks టైం వదిలేసి తర్వాత మళ్ళీ పట్టించాలి. ఎందుకంటే ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో, 14 days ఆఫ్ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఆ గుడ్లు ఇంకా వాటి తాలూకు అవశేషాలు అవి ఏవైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా కంప్లీట్గా చనిపోతాయి అన్నమాట. సో ఇంకా 14 days తర్వాత కూడా లోషన్ అప్లై చేశాక కూడా ఇంకా క్యూర్ అవ్వట్లేదు అనేవారు నా దగ్గర ఒక న్యాచురల్, ట్రెడిషనల్ ఒక టిప్ ఉందన్నమాట. ఆ రెమెడీ యాక్చువల్గా మేము కూడా యూస్ చేసాము. మాకు ఎక్కడైతే ఇచ్చింగ్ వస్తుందో ఆ ప్లేసెస్లో ఏం లేదు, కొబ్బరి నూనె, పచ్చకర్పూరం అనమాట. తెల్లగా ఉంటుంది కదా, స్పటికల్ లాగా ఉంటుంది కర్పూరము, పచ్చకర్పూరము. సో ఆ కర్పూరము కొబ్బరి నూనెలో వేసి పొడిలాగా చేసి కొద్దిగా మరగపెడితే అది ఇంకా కొంచెం ఆయిల్ డిసాల్వ్ అయిపోతుంది అనమాట. అంటే ఆయిల్లో కలిసిపోతుంది ఆ పచ్చకర్పూరం అన్నది. సో అది ఒక పంజెంట్ స్మెల్ వస్తుంది మనము సెగ పెట్టగానే, వేడి చేయగానే.
సో అలా వేడి చేసినటువంటి ఆ కొబ్బరి నూనె కొద్దిగా వేడి తగ్గిన తర్వాత, అంటే మనము ఒకసారి టెస్ట్ చేసుకొని ఈ వేడి సరిపోతుంది మనకి అని అన్నప్పుడు ఆ కొబ్బరి నూనె చల్లదైనా పట్టించుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. సో ఆ కొబ్బరి నూనె, ఆ పచ్చకర్పూరం వేసినటువంటి కొబ్బరి నూనె ఎక్కడైతే మనకి దురదలు వస్తున్నాయో, ఎక్కడైతే మనకి ఇచ్చింగ్ వస్తుందో అక్కడ ఇలా సాఫ్ట్గా అప్లై చేసేసుకొని మనము జెంటిల్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసిన వెంటనే ఎక్కడైతే ఉందో అక్కడంతా మసాజ్ చేసిన తర్వాత వెంటనే చేతులు అన్నది హాట్ వాటర్లో కడుక్కోవాలి. ఎందుకంటే మళ్ళీ మన చేతుల ద్వారా ఇంకొక ప్లేసెస్కి అవి స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా పచ్చకర్పూరము ఎవ్రీ డే మార్నింగ్ ఒకసారి, మార్నింగ్ స్నానం అయిపోయాక ఒకసారి, మళ్ళీ నైట్ పడుకునే ముందర ఒకసారి, అలా 2 టైమ్స్ కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి ఎంత ఫ్రీక్వెంట్గా ఆ దురదలు ఇచ్చింగ్ అన్నది వస్తుంది అన్న దాన్ని బట్టి మనము ఆ కొబ్బరి నూనె, పచ్చకర్పూరం వేసిన కొబ్బరి నూనె అన్నది వాడుకోవచ్చు అనమాట. నేను అబ్జర్వ్ చేసిన ఇది ఏంటంటే, అంటే ఇది అందరికీ వర్క్ అవుతుందా అంటే అలా చెప్పలేమన్నమాట. నా కేస్‌లో నాకు వర్క్ అయిందనమాట. మా పిల్లలకి కూడా వర్క్ అయింది. సో, ఇది అందరికీ వర్క్ అవుతుంది, అందరూ ఇదే వాడండి అని చెప్పలేము. ఇట్ డిపెండ్స్. అది ఎంత మోతాదులో మనకి ఆ క్రిమి అన్నది మన బాడీలోకి చొచ్చుకొని పోయింది. ఆ క్రిములు ఎన్ని వేల క్రిములుగా మారి, ఎన్ని వేల గుడ్లు పెట్టేసుకున్నాయో ఆల్రెడీ బై ద టైమ్ వి రికగ్నైజ్డ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో, మీరు ఒక్కసారి డెర్మటాలజిస్ట్‌ని ఖచ్చితంగా కన్సల్ట్ అయితే అవ్వాల్సిందే. మేము డెర్మటాలజిస్ట్ కంపల్సరీ మేము అప్రోచ్ అయ్యాము. వారిచ్చిన ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ వాడాము. వారిచ్చిన కోర్స్ అయిపోయాక కూడా మాకు కొద్దిగా ఆ దురదలు అన్నది అంత త్వరగా తగ్గలేదనమాట. డెస్పైట్ ఆఫ్ ఫాలోయింగ్ ఆల్ ద ఫుడ్ రిలేటెడ్ పథ్యం అంతా తీసుకున్నాము. గోంగూర, వంకాయ, చికెన్, మటన్, గుడ్లు ఏమీ తినలేదనమాట మేము. సో ఇలా అవాయిడ్ చేయవలసిన ఫుడ్ అంతా అవాయిడ్ చేశాక కూడా నైట్ టైమ్స్ కొద్దిగా ఆ ఇచ్చింగ్ అన్నది ఉంటుందన్నమాట. ఆ స్కిన్ అన్నది సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది మనకి ఆ ప్రాంతంలో. ఎక్కడైతే ఆ మైట్స్ అన్నవి వాటి ఫ్యామిలీని ఏర్పరచుకొని హౌస్ బిల్డ్ చేసుకొని ఉంటాయి కదా, అది వాటి ఇల్లు ఏర్పరచుకొని అక్కడ కొద్ది రోజులు నివాసం ఉండి వెళ్ళిపోయే టైంకి అక్కడ అది వదిలేసి వెళ్ళిన జ్ఞాపకాలు ఇంకా అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో అందుకోసము మనకి ఆ ఇచ్చింగ్ అనేది అంత త్వరగా తగ్గదు. సో ఎవరికైనా స్కేబీస్ అన్నది ఉంది అని అనిపిస్తే ఒకసారి డెర్మటాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి వారిచ్చిన కోర్స్ అంతా ఫాలో అవ్వండి. వారిచ్చిన కోర్స్ ఫాలో అయ్యాక కూడా ఇంకా మాకు ఉంది అన్నప్పుడు ఈ కొబ్బరి నూనె, పచ్చకర్పూరం అన్నది ది బెస్ట్ రెమెడీ అనమాట. మేము వాడాము, మాకు చాలా యూజ్ఫుల్ అయింది, చాలా హెల్ప్ అయిందనమాట. అంతా 2-3 డేస్ అప్లై చేసామంతే. ఇట్ వెంట్ ఆఫ్. మాకు కంప్లీట్గా తగ్గిపోయిందనమాట. ఇచ్చింగ్ అంతా ఇదైపోయింది. స్కిన్ కూడా బాగా సాఫ్ట్గా ముందు ఎలా ఉందో అలా వస్తుందనమాట. ఏం లేదు, స్కేబీస్ వచ్చిన చోట మనము ఇది స్కేబీసేనా అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని అంటే, స్కేబీస్ వచ్చిన చోట చిన్న చిన్న అవి గుంతలు చేసుకుంటాయి కదా, అవి నివాసం ఏర్పరచుకోవడానికి. సో రౌండ్గా బుడిపిల్లాగా స్కిన్కి హోల్ వేసుకుంటాయి అనమాట. ఇంకా మనము అక్కడ ఎక్కడైతే మనము ఇచ్చింగ్ వచ్చి బరుకుతాం కదా, గీరుతాం కదా, సో అక్కడంతా ఇట్లా లైన్స్ ఇప్పుడు డాగ్ బరికితే ఎలా స్క్రాచెస్ పడతాయి మనకి, అలా అలా లైన్స్ పడి ఉంటుందన్నమాట మన స్కిన్ పైన. ఎందుకంటే మనం ఆ విధంగా గోకింటాం కాబట్టి. ఎందుకంటే అవి ఎక్కడైతే పాస్ అయ్యి ఉంటాయి మన బాడీ మీద అక్కడంతా ఇచ్చింగ్ వస్తుంది. సో ఇలా బరకడం వల్ల ఆ లైన్స్ పడి ఉంటాయి కదా, సో దట్ ఈస్ ద సిమ్టమ్ అనమాట. అక్కడక్కడ హోల్స్ లాగా మనకి బుడిపెలు ఉంటాయి, ఇలా లైన్స్ స్క్రాచెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్కాబీస్. సో ఇగ్నోర్ చేయొద్దండి. స్కాబీస్ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. మనం ఒక్క గంట 2 గంటలు ఇగ్నోర్ చేసినా కూడా ఇది ఏమవుతుందిలే అని, అది ఓవర్ నైట్ ఒక్క రోజులోనే 10,000 గుడ్లు వరకు పెడుతుంది ఒక్క మైట్. ఒక్క స్కాబీస్ క్రిమి ఒక్క నైట్లో 10,000 గుడ్లు వరకు పెడుతుందంట. నాకు ఇది ఎంత వాస్తవమో నాకు తెలియదు. నేను అప్రోచ్ అయిన డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ ఆవిడ ఇలాగే చెప్పారనమాట. సో ఎవరు ఇగ్నోర్ చేయొద్దండి. ఫ్యామిలీలో ఒకరికి వచ్చిందంటే అందరూ ఆ పెర్మిథ్రిన్ లోషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో వాడండి. నైట్ పడుకునే ముందర అప్లై చేసేసుకొని మార్నింగ్ అంతా మొత్తం కంప్లీట్ టవల్స్, బెడ్షీట్స్, మనం వేసుకున్న క్లోత్స్ అంతా హాట్ వాటర్ వాష్ అనేది మ్యాండేటరీ. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. ఈ పచ్చకర్పూరం, కొబ్బరి నూనె అయితే ఇది ఒక రెమెడీ కింద వాడుకోండి. ఇంకా నిన్నటి రోజు ఎండోస్కోపీ గురించి మాట్లాడతానని చెప్పాను. సో చికెన్ పాక్స్, స్కేబీస్ గురించి అయితే ఇంతే అండి. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా కొద్దిగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలని అనిపిస్తే ఒక్కసారి మీరు నిన్నటి వీడియో చెక్ చేయండి. 39th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ ఒక్కసారి ఓపెన్ చేశారంటే మీకు ఇంకా ఇన్డెప్త్ మేము ఎలా దాని నుంచి బయటపడాము, ఎలా డిటెక్ట్ చేసాము, ఇవంతా ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉందన్నమాట. నేను నిన్న ఎండోస్కోపీ గురించి చెప్తాను అని చెప్పాను. నేను యాక్చువల్గా నాకు బిగ్ టమ్మీ ఉండింది అని చెప్పాను కదా ఆఫ్టర్ డెలివరీ.
ఈవెన్ ఆఫ్టర్ డెలివరింగ్ మై బేబీ ఒక 6 మంత్స్, 8 మంత్స్ తర్వాత కూడా నాకు చాలా పెద్ద పొట్ట ఉండేదనమాట. ఆ పొట్ట అది మేబీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లో, లేకపోతే స్ట్రెస్ వల్లో ఎలాగో అది వచ్చేసింది. అది తగ్గించుకోవాలి అంటే నాకు చాలా టైం పట్టిందనమాట. స్ట్రెస్ వల్ల మనం తీసుకున్న ఫుడ్ మెటబాలిజం అన్నది ఇంపాక్ట్ ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. మా మదర్ హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నాకు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అన్నది ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. హ్యాండ్లింగ్ 2 కిడ్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మై హెల్త్ ఇష్యూస్. సో ఇలా అన్నిటి వల్ల నాకు ఆ పొట్ట అస్సలు తగ్గలేదనమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ బిడ్డకి పాలు పట్టించాలని చెప్పి నాకెవరో చెప్పారు. బ్రెడ్, పాలు ఎక్కువగా తింటే బాగా పాలొస్తాయని చెప్పి. బ్రెడ్, పాలు ఇవి ఎవరికైతే ఎవరి బాడీకి మెటబాలిజంకి అయితే ఎవరి గట్టికైతే ఇవి సూట్ అవ్వవో వారికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అన్నది వస్తుందనమాట. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇరిటబుల్ బవల్ డిసీజ్ అంటే ఏంటంటే మన గట్టు బ్రెడ్‌లో ఈస్ట్ కలుపుతారు. పాలల్లో ఈ లాక్టోస్ అన్నది పాలల్లో ఉన్నటువంటి లాక్టోస్ చాలా మందికి అది వాళ్ళ బాడీకి సహించకపోవడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ వస్తుంది, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వస్తుంది. అంటే వాళ్ళ గట్టులో మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి గుడ్ బ్యాక్టీరియా అన్నది పెరగాలన్నమాట. ఎప్పుడైతే మనము మన గట్టుకి సరిపడని ఫుడ్ తీసుకుంటామో అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది పెరుగుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల ఏమవుతుందంటే మన గట్టు ఖరాబ్ అయిపోతుందనమాట. సో మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే మన గట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో అలా నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయిందనమాట. సో ఈ గ్యాస్ట్రిక్ ఒక్కొక్కసారి కంటిన్యూయస్‌గా బర్ప్స్ వచ్చేవన్నమాట, త్రేన్పులు. మా పిల్లలైతే అప్పుడప్పుడు వచ్చి నా పొట్ట మీద ఇలా నాకు బర్ప్స్ వస్తూ ఉంటాయి కదా! సో దే నోటీస్డ్ అనమాట. వచ్చి ఇలా నా పొట్ట మీద కూర్చొనేస్తే ఇట్లా బర్ప్ వస్తుంది అమ్మకి అని చెప్పి దే యూజ్డ్ టు కమ్ అండ్ ప్లే అనమాట. వాళ్ళకది ఒక ఆట. బట్ నాకైతే అదొక సీరియస్ మేజర్ ఇష్యూ ఆఫ్ మై హెల్త్. సో అలాంటి సిట్యుయేషన్ నేను మా హస్బెండ్‌తో డిస్కస్ చేసి వన్ ఫైన్ డే వి డిసైడెడ్ అసలు కడుపులో ఏముంది ఒకసారి చెక్ చేసుకుందాము. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే బెటర్ టు డిటెక్ట్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ అని చెప్పి మేము డిసైడ్ అయ్యేసి వి ఆప్టెడ్ ఫర్ ఎండోస్కోపీ అనమాట. ఎండోస్కోపీ అంటే ఏమీ లేదు. కడుపులో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? మనకి ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ ఇటు నుంచి ఇటు వెళ్ళి ఇట్లా స్టమక్‌లోకి పడిపోతుంది కదా! ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? మొత్తం అంతా అప్ టు అవర్ స్టమక్ మన కడుపు వరకు ఒక చిన్న కెమెరా ఇన్సర్ట్ చేసి ఒక చిన్న నారో పైప్‌ని మన స్టమక్ వరకు పంపిస్తారనమాట. సో ఆ పైపు ఆ కెమెరా డిటెక్ట్ చేస్తుంది. ఏమైనా పాలిప్స్ ఉన్నాయా? ఏమైనా ఇష్యూ ఉందా? సో ఆ పైపు వెళ్ళినప్పుడు మనకి గ్యాస్ట్రిక్ అనేది వస్తుందనమాట బయటికి కొద్దిగా. సో ఆ గ్యాస్ట్రిక్ అది ఎంత మోతాదులో ఉంది అన్నది మెషిన్ అన్నది క్యాప్చర్ చేస్తుంది. ఆ కెమెరా అన్నది ఏమైనా పాలిప్స్ ఉన్నాయా? ఏమైనా ఇష్యూ ఉందా? అల్సర్స్ ఉన్నాయా? అల్సర్స్ ఉంటే ఎంత రేంజ్ వరకు ఉంది ఆ అల్సరు? సో ఇదంతా క్యాప్చర్ చేసుకొని వస్తుందనమాట కెమెరా బయటకొచ్చే టైంకి. సో మేము ఆ ఎండోస్కోపీకి అయితే వెళ్ళాము. నా ఎండోస్కోపీ జర్నీ చెప్తాను. నా ఎండోస్కోపీ రోజు నాకసలు అంటే బేసిక్ నాలెడ్జ్ అన్నది నాకు అన్ని విషయాల్లో నేను ఉంచుకుంటాననమాట. బికాజ్ అది ఎప్పుడు ఎలా మనకి అవసరం పడుతుందన్నది తెలీదు. నాలెడ్జ్ ఈజ్ వెల్త్. ఇవాళ రేపు నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫర్మేషనే మనకి వెల్త్ అన్నట్టు ఉందనమాట. మనం ఏమీ తెలియకుండా అలా నంబుగా ఉంటే అంతే, ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లే ఉంటామన్నమాట. సో కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండే నాకు ఎండోస్కోప్ ఎలా చేస్తారు ఏంటని. బట్ దట్ వాస్ ద ఫస్ట్ టైం. నాకది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఎండోస్కోపీ చేయించుకోవడం పర్సనల్గా అన్నది. ఎండోస్కోపీ ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు ఇవాళ రేపో ఇన్ కేస్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఎవరైనా ఎండోస్కోపీ చేయించుకోవాలని అనుకున్న వారికి కొద్దిగా అవగాహన అన్నది హెల్ప్ అవుతుందన్నమాట. నేను ఇప్పుడు చెప్పే నా ఎక్స్పీరియన్స్. మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు, మరీ అంత పానిక్ అయిపోవాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ టైం వెళ్ళే వారికైతే అది ఉంటుందన్నమాట, భయం అనేది ఉంటుంది. నాకు మరీ భయం లేదు కానీ అన్ఈజీ, ఇన్కన్వీనియన్స్ అంటారు కదా, అసౌకర్యము. సో అలాంటి అసౌకర్యం అయితే ఉంది, భయం అయితే లేదు నాకు. భయపడడానికి, అసౌకర్యంగా ఫీల్ అవ్వడానికి దిర్ ఇస్ ఏ డిఫరెన్స్ అనమాట. సో ఆ అసౌకర్యం అయితే ఉండింది. వెళ్ళగానే ఒక బెడ్ మీద పడుకోబెట్టేస్తారు. మన స్టమక్ లెఫ్ట్ సైడ్ కదా, సో ఇలా లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తారు. లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్పి మనకి మౌత్కి పళ్ళది అది ఉంటుంది కదా స్కెలిటన్ లాగా, సో అది ఇన్సర్ట్ చేస్తారనమాట. అది ఇన్సర్ట్ చేసి మనం దాన్ని టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మనకి ఆ గ్యాప్ అన్నది క్రియేట్ అవుతుంది మౌత్లో. సో ఆ మౌత్ గుండా ఈ పైప్ ఏదైతే ఉందో నారో పైప్ విత్
ఇన్సర్టెడ్ విత్ కెమెరా. దానికి ఇన్‌బిల్ట్ ఉంటుందనమాట కెమెరా మళ్ళీ సెపరేట్‌గా ఇంకొకసారి పంపరు. సో, ఆ పైప్‌కి ఆ కెమెరా ఇన్సర్ట్ చేసి ఉంటుంది. సో, ఆ పైప్‌ని మన స్టమక్ వరకు పంపిస్తారు. స్టమక్ వరకు పంపించి మనకంత సెన్స్ ఉంటుంది. అంటే సారీ, నేను ఒక విషయం మర్చిపోయాను చెప్పడము. మనము ఎండోస్కోపీకి వెళ్ళే కంటే ముందే మనకి నోట్లోకి ఒక చిన్న ఏదో వాటర్ లాంటిది ఒక స్ప్రే చేస్తారనమాట. ఆ స్ప్రే చేయడం వల్ల మనకి ఈ భాగం అంతా నంబ్ అయిపోతుంది. నంబ్ అంటే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది. మనకి సెలైవా వచ్చినా కూడా మింగేటప్పుడు కొద్దిగా అసౌకర్యం అనేది ఉంటుందనమాట. సో, అది ఎందుకు అనంటే, ఆ పైప్ పాసేజ్ అన్నది ఈజీగా వెళ్ళిపోవడానికి, అట్ ద సేమ్ టైమ్ మనకిక్కడ ఎక్కువ పెయిన్ కానీ, ఎక్కువ అసౌకర్యం గానీ కలగకోకుండా వాళ్ళు ఆ స్ప్రే అనేది చేస్తారు. సో, ఆ స్ప్రే చేయించుకోవాలి. ఎండోస్కోపీకి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇన్‌కేస్ వాళ్ళు ఒకవేళ అక్కడ ఎవరైనా సూపర్వైజర్స్ మర్చిపోయినా కూడా అడిగి మరి చేయించుకోవాలి. వాళ్ళు చేస్తారు మోస్ట్‌లీ. ఇన్‌కేస్ ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ మర్చిపోతే మనకి ఆ పైప్ పాసేజ్ అనేది ఈజీగా అవ్వదనమాట. సో, దట్ స్ప్రే ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అండ్ మ్యాండేటరీ అనమాట. సో, ఆ స్ప్రే చేయడం వల్ల మనకి ఈజీగా వెళ్ళిపోతుంది ఆ పైపు. సో, లోపలికెళ్ళాక ఇలా పైప్‌ని లోపలికి పంపిస్తూ ఉంటారు కదా! మనకి ఆ నంబ్‌నెస్ అంటే ఇది కొంచెం మత్తులాగా అట్లా ఉండడం తప్ప, మత్తంటే మత్తు కూడా గాదు. ఈ కొంచెం ఏరియా ఏదో కొంచెం ఒక లోకంలో ఉంటుందనమాట. మనం గుట్క మింగాలన్నా కూడా చాలా కష్టంగా మింగాల్సొస్తుంది ఆ టైంలో. సో, అలా తర్వాత అది ఇంక ఎళ్తూ ఉంటుంది కదా పైపు. ఆ పైప్ ఎళ్ళేదంతా మనకు తెలుస్తుంది. ఆ పైపు కొద్దిగా లోపలికెళ్తూ తర్వాత స్టమక్ వాల్స్ వరకు వెళ్తుంది. స్టమక్ లోపల ఇలా గరిట వేసి తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట. సో, అది పైప్ లోపలికెళ్ళినప్పుడు మనకిప్పుడు జనరల్‌గా డైలీ కూడా ఫుడ్ లోపలికెళ్ళి మన స్టమక్ ఫుల్ అవ్వగానే మనకి బర్ప్స్ వస్తాయి కదా! అంటే త్రేన్పులొస్తాయి కదా! సో, అలాగే ఒక ఫారెన్ ఆబ్జెక్ట్, ఒక పైప్ అన్నది మన బాడీలోకి, మన స్టమక్‌లోకి వెళ్ళినప్పుడు ఆ గ్యాస్ అంతా ఏదైనా ఉన్నది తన్నుకొని బయటకొచ్చేస్తుందనమాట. థాంక్ గాడ్ లక్కీలీ నాకు కొద్దిగా ఉన్నది గ్యాస్. బట్ మార్నింగ్ మనము అసలు ఏమి తినకూడదు. జస్ట్ వాటర్ తాగాలి అంతే. అది కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎనఫ్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి ఎళ్ళిపోవాలనమాట. ముందు రోజు నైట్ కూడా ఏమి తినకూడదు. ఎంప్టీ స్టమకే ఉండాలి. వీలైతే కొద్దిగా లిక్విడ్స్ అలాంటివి మాత్రమే తీసుకోవాలనమాట. సో, స్టమక్‌లో ఏమీ ఉండకపోవడం వల్ల కొద్దిగా మనకి గ్యాస్ ఫార్మ్ అయ్యి ఉంటుంది కాబట్టి, ఆ గ్యాస్ ఒకటి బయటకొచ్చేసింది అంతే. అపార్ట్ ఫ్రమ్ థట్ బై గాడ్స్ గ్రేస్ థాంక్ గాడ్ నేను ఊహించినటువంటి లేకపోతే నేను భయపడినటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏవీ లేవు. ఏవి డిటెక్ట్ అవ్వలేదు. ఐ హ్యాడ్ మైనర్ గ్యాస్ట్రిక్ అనమాట. అది కూడా కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ అంటే మిల్క్ అవాయిడ్ చేయమని చెప్పారు. కొన్ని రకాల ఫుడ్ నాకు యాక్చువల్‌గా మేబీ మిల్క్‌కి నాకు కొద్దిగా ముందు నుంచి అలర్జిక్ అనేది ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు నోటీస్ చేశానంటే పాలు, బ్రెడ్ టైం నుంచి నోటీస్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను మిల్క్ ఏమంత తీసుకోను. బట్ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఐ హావ్ 1 స్మాల్ గ్లాస్ ఆఫ్ కాఫీ బికాజ్ దట్ ఈస్ ద యాక్టివేషన్ లిక్విడ్ ఫర్ మీ అనమాట. సో, నాకు పిల్లల స్ట్రెస్ నుంచి కొద్దిగా అది నా బాడీని ఎక్కువ ఫంక్షనల్‌గా చేసుకోవాలనంటే ఒక్క గ్లాస్ ఆఫ్ కాఫీ అయితే నేను డైలీ తీసుకుంటాను. బట్ అది పాలన్నది వాడకూడదని చెప్పారనమాట. సో, ఐ యామ్ వర్కింగ్ ఆన్ థాట్. అంటే కంప్లీట్‌గా క్విట్ చేయడానికి ఆల్ ఆఫ్ సడెన్ నేను చెప్పినట్లు మన బాడీకి సడెన్ చేంజెస్ అన్నది ఇవ్వకూడదు. సో, కొద్దిగా స్లోగా ఇప్పుడు నేను యాక్చువల్‌గా డైలీ 1 గ్లాస్ తాగేదాన్ని. ఇప్పుడు ఒక 60%కి తగ్గించాను. స్లోగా ఒక 1 మంత్ టైం పెట్టేసుకొని కంప్లీట్‌గా ఇంకా క్విట్ చేసేసేయాలనైతే నేను డిసైడ్ అయిపోయాను. సో, దానికి రీప్లేస్‌మెంట్ ఏదైనా లైక్ గ్రీన్ టీస్ తాగడము అలాంటిది ఏదైనా ఇంక్లూడ్ చేసుకుందామనైతే ప్లాన్ చేసుకుంటున్నాను. సో, ఇదనమాట కంప్లీట్ ఎండోస్కోపీ గురించి. ఎండోస్కోపీ చేశాక ఒక 4, 5 అవర్స్ పడుతుందనమాట రిపోర్ట్ ఇవ్వడానికి. రిపోర్ట్ పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళకి రిపోర్ట్‌లో చాలా విషయాలు తెలుస్తాయనమాట. ఏమైనా అల్సర్స్ ఉందా? ఏమైనా పుండు, ఏమైనా గాయాలున్నాయా? గాయాల తాలూకు మ్యూకస్ పస్ ఏదైనా వస్తోందా? ఎంత ఉంది గ్యాస్ట్రిక్ వీళ్ళకి ఎంత లీక్ అవుతోంది? ఎంత రిలీజ్ అవుతుంది? ఈసోఫాగస్ అంటే ఈ ఈసోఫాగల్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కొంతమందికి ఈసోఫాగల్ క్యాన్సర్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అన్నవాహిక క్యాన్సర్స్ అని అంటారు కదా! సో, అవి ఏమన్నా ఉన్నా డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమైనా పాలిప్స్ ఉన్నా డిటెక్ట్ చేస్తుంది. చుట్టుపక్కల స్టమక్ వాల్స్‌లో ఎక్కడైనా పాలిప్స్ ఉన్నా కూడా డిటెక్ట్ చేస్తుందనమాట. సో, ఇది నా ఎండోస్కోపీ స్టోరీ. ఎవరైనా చేయించుకోబోయేవారు
ఫ్యూచర్‌లో ఏమైనా కడుపుకు రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ఎక్కువున్నా ప్లీజ్ ఇగ్నోర్ చేయొద్దండి. దానికి ఏదో ప్రాబ్లమ్ ఉంటేనే గ్యాస్ట్రిక్ అలా వస్తుంది. నార్మల్ గ్యాస్ట్రిక్ జస్ట్ ఒక 2, 3 సార్లు త్రేన్పులు రావడము అదంతా ఈస్ వెరీ బేసిక్ నార్మల్. అలా కాకుండా అదే పనిగా ఇంకా త్రేన్పులు నాన్ స్టాప్‌గా వస్తూ ఉండి ఆహ్, కడుపులో చాలా గడబిడగా, అసౌకర్యంగా, ఇరిటబుల్‌గా అని అనిపించినప్పుడు ఇగ్నోర్ చేయొద్దండి. అది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కావచ్చు, గట్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, స్టమక్ ఇష్యూస్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, ఈసోఫాగల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. ఈసోఫాగల్ క్యాన్సర్ ఈస్ ద వెరీ లాస్ట్ స్టేజ్‌లో డిటెక్ట్ అవుతుందని అంటారు. సో, జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ ఎండోస్కోపీ దట్ ఐ హావ్ అండర్‌గాన్. టెస్ట్ ఏం పెద్ద ఛార్జ్ కూడా అవ్వదు. 2500 అలా ఛార్జ్ చేస్తారు. ఇంక్లూడింగ్ నర్స్ ఛార్జెస్ అండ్ సర్జికల్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని కొద్దిగా 2500 వరకు ఛార్జ్ చేస్తారు. ఏమి టెన్షన్ పడొద్దండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకోండి. యూ విల్ బి కంప్లీట్‌లీ ఆల్ రైట్. దట్స్ ఆల్ ఫర్ టుడే అబౌట్ చికెన్ పాక్స్, స్కాబీస్ అండ్ ఎండోస్కోపీ. ఇప్పుడైతే మీరు నా ఎక్సర్సైజ్, వర్కౌట్, ఆసనాస్ రొటీన్ అయితే ఫాలో అవ్వండి. స్కిప్ చేయొద్దండి. సర్వే జన సుఖినో భవంతు.